ప్రేమతత్వం ఛానల్కి స్వాగతం. ఆచార్య దేవో భవ. ప్రతి మనిషి జీవితంలో ఒక మలుపు వచ్చే సమయంలో దారి చూపే వ్యక్తి అవసరం అవుతాడు. ఆ దారి చూపే వ్యక్తే గురువు. ఇంకా పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు చెబుతున్నాయి. ఆచార్య దేవో భవ అంటే గురువును దేవునిగా భావించు అని అర్థం. వేదాలలో చెప్పబడిన విధంగా గురువు ఎవరు? దేవుడు కాదు, కానీ దేవుడికి దారి చూపే జ్ఞానదాత. ఆయన సాక్షాత్తు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల సమ్మేళనంగా భావించబడతాడు. గురువు యొక్క ఉనికితోనే శిష్యుని చిత్తశుద్ధి, బుద్ధి వికాసం, ఆత్మగత మార్పు సంభవిస్తుంది. ఎందుకు ఆచార్య దేవో భవ? శిష్యుడు గురువు పట్ల భక్తితో చూస్తేనే గురువు విద్య, అనుభవం, ఆశీర్వాదం ఫలిస్తుంది. ఆ భక్తిలో ఏ త్యాగమో, ఏ అహంకారమో ఉండదు. కేవలం శ్రద్ధ, వినయంతో కూడిన ఆత్మ నివేదికత ఉంటుంది. ఉపనిషత్తుల ప్రకారం పుస్తకాల ద్వారా విజ్ఞానం పొందవచ్చు. గురువు లేనిదే జ్ఞానం ఫలించదు. జీవితం మారేది గురువు చూపే ఆత్మిక దారిలో మాత్రమే. అందుకే వేదం చెబుతుంది, ఆచార్య దేవో భవ. గురువు అనేది ఒక వ్యక్తి కాదు, ఒక మార్గం, ఒక శక్తి, ఒక వెలుగు. ఇది తెలుసుకొని జీవిత ప్రయాణం ముందుకు సాగించాలి. జీవితం మారాలనుకుంటే గురువు పట్ల భక్తితో కూడిన శ్రద్ధ అవసరం. భయం కాదు, అభిమానం కాదు, ప్రేమతో కూడిన విశ్వాసమే గురు పాదాలకు సమర్పణ. ఇది తెలుసుకొని ఈ యొక్క స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.